క్రీస్తునందు పుల్లరా సమయంలో దేవుని మాటలు వినుటకు మనం పరిశుద్ధమైన ప్రభు పాదాలు చెంత చేరుతూ ఉండగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మన హృదయ అంతరంగాలను సిద్ధపరచుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దైవమా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రం. విడువని దేవుడవు నాయన, ఎడబాయన దేవుడవు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నట్లుగా మీ మాటలే మమ్మలను జీవింపచేసేవి. మీ వాక్యమే మాకు బలము, శక్తిని అనుగ్రహించేవి నీ మాటలే ప్రభువా. ఆనాడు కీర్తనకారుడైన దావీదు, అయ్యా నీ మాటలు నా జీవకు మధురాలు అన్నట్లుగా, అయ్యా తేనె కంటే శ్రేష్టమైన అతి రుచికరమైన మీ మాటలు ధ్యానము చేయబోతూ ఉండగా మా హృదయాలను తృప్తిపరచండి, మా అంతరంగములను తృప్తిపరచండి. మా హృదయ పరిస్థితులు మీ వాక్యము చేత సరిదిద్దబడినట్లుగా, మేము మీ వాక్యము చేత ఆయుంతపరచబడినట్లుగా మా హృదయాలను బలపరిచి, దేవా మీ వాక్యపు వెలుగులో తండ్రి మా యొక్క ప్రతి దోషములను మాకు బయలుపరచండి. మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లుగా, అయ్యా మా హృదయాలు సరిదిద్దబడినట్లుగా మమ్మల్ని ఖండించండి, మమ్మల్ని హెచ్చరించండి, మాతో ముచ్చటించండి. ఆత్మ సంబంధమైన మీ కార్యములు నీ విడలమని మేము అనుభవించినట్లుగా మా అందరి హృదయములతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పుల్లరా, ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉండగా బహు శ్రద్ధగా జాగ్రత్త కలిగి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఆమేన్. అందరూ నాతో కలిసి చదువుతారు ఈ మాట. మరలా నాతో కలిసి చదువుతారా? విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఆమేన్. నిజంగా ప్రియులరా, ఈ లోకములో మనము జీవించినప్పుడు ఏదో ఒక పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మరణాన్ని పొందవలసిందే. ఈ భూమి మీద మరణము చూడక బ్రతుకు నరుడెవరైనా ఉన్నారా అనంటే, మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవరు లేరు. ధనవంతుడైనా మరణించవలసిందే, దరిద్రుడైనా మరణించవలసిందే, గొప్పవాడైనా చిన్నవాడైనా. పిల్లరా, మరణము వచ్చి రమ్మని పిలిచినప్పుడు దాని నుండి దాక్కోవడం గాని,
దాని నుండి తప్పించుకోవడం కానీ అది ఎవరికి ఏమాత్రమో సాధ్యపడదు. అయితే ఆ మరణ సమయమునందు అనేక మంది రకరకాలుగా మరణ సమయమునందు అనేక మంది రకరకాలైనటువంటి వేదనల చేత, ఒక నాస్తికుడు తాను చనిపోయే సమయం దగ్గర పడతా ఉన్నప్పుడు వైద్యులందరూ చుట్టూతా ఉన్నారు. ఆ నాస్తికుడు భయంకరంగా అయ్యో నల్లటి ఆకారాలు నా దగ్గరికి వస్తున్నాయి, అయ్యో నల్లటి ఆకారాలు నా దగ్గరికి వస్తున్నాయి, అదిగో మంట, ఇదిగో కొమ్ములు, అదిగో బాణాలతో ఎవరో పొడుస్తున్నారు, రావద్దు అని వెట్టి కేకలేస్తా వేస్తా ఆ నాస్తికుడు చనిపోయాడు. అయితే టిపిఎం వ్యవస్థాప సేవకుల్లో ఒక సేవకుడు ప్రైడీ పాల్ గారు, ఆయన చనిపోయే సమయం దగ్గరకు వస్తా ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు లైన్ లో వచ్చిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన నోటి నుండి కృప, ఎంత అధికమైన కృప అంటూనే ఆయన కన్నులు మూసి అలాగే ముందుకు పడి చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఒక నాస్తికుడు తన మరణ కాలములో భయంకరమైన వేదనకు గురి అయి చనిపోతే, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక దైవజనుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు, వారు తమ మరణ కాలమున వారు ఏ విషయములో కూడా భయపడరు. అనేక మంది భక్తులు వారు మనకు మాదిరిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ భక్తుల చరిత్రను దేవుడు ఎందుకు రాసి ఉంచాడు అని అంటే, అవన్నీ మనకు మాదిరిగా మనం అనుభవించేదానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల చరిత్ర అంతా మనకు మాదిరిగా రాస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అట్టి మాదిరిలో ఇశ్రాయేలు యొక్క అవసాన కాలం, యాకోబు యొక్క అవసాన కాలం అంటే ఏంటో తెలుసా? మరణ సమయం అని అర్థం. ఏ సమయం? మరణ సమయం. అటువంటి మరణ సమయం యాకోబు జీవితంలోనికి వచ్చినప్పుడు, మరణ కాలం యాకోబు జీవితంలోనికి వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ యాకోబు 3 కార్యాలు చేసినట్లుగా పౌలు గుర్తించాడు. ఎన్ని కార్యాలు? 3 కార్యాలు చేసినట్లుగా పౌలు తన పత్రికలో రాశాడు. ఆ 3 కార్యాలు ఏమిటో ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా 3 కార్యాలు ఏమిటి? మరొకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు అనగా మరణ కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని మొదటి చేసిన కార్యం ఏమిటో తెలుసా? తన కుమారులను లేదా యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. అనగా తన మరణ కాలమునందు యాకోబు తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ఈ రోజున ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ప్రభువును ఎరిగినటువంటి ఒక ఆత్మీయురాలుగా, ప్రభువును ఎరిగినటువంటి ఒక విశ్వాసిగా నీవు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అన్నదే దేవుని వాక్యం నీకు ఇస్తున్న హెచ్చరిక. నీవు నీ బిడ్డలకు ఎలా మారాలి? ఆశీర్వాదకరంగా మారాలి. నీవు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నిజంగా దీని ఉపోద్ఘాతాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ యాకోబు కొంచెం వయసు పెరిగి అవసాన కాలం దగ్గరికి వచ్చినప్పుడు కన్నులు కనబడలా, ఏమాత్రం కన్నులు సరి కనబడట్లా, కొంచెం దృష్టి తగ్గింది.
అప్పుడే యోసేపు ఏం చేశాడంటే తన 2 కుమారులను తీసుకొని యాకోబు దగ్గరికి వచ్చాడు. ఇద్దరు సరిగ్రండి. ఏం చేశాడు? 2 కుమారులను తీసుకొని వచ్చాడు. కనబడుతున్నారా? 2 కుమారులను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వీడి పేరేం పేరు? మనష్షే. ఏం పేరు చెప్పండి? మనష్షే. వీని పేరేమేమో ఎఫ్రాయిము. ఏం పేరు? ఎఫ్రాయిము. యోసేపు 2 కుమారులను తీసుకొచ్చి నానా నా పిల్లలు నాన్న చూడని ఎట్లా ఎదిగారు చూడు నాన్న, అసలు ఎంత బలంగా ఉన్నారు చూడు నాన్న నా పిల్లలు అని తీసుకుని వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? యోసేపు ఎందుకు తీసుకొచ్చాడు? తన బిడ్డల్ని చూపించడానికి తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే తమ్ముడుతూ ఈడు పెద్దోడు ఈడు చిన్నోడు అని అనుకొని ఏం చేశాడంటే యాకోబు తన కుడి చేయి తీసుకెళ్ళి చిన్నోడి మీద పెట్టాడు, ఎడం చేయి తీసుకెళ్లి పెద్దోడి మీద పెట్టాడు. పెద్దోడి మీద పెడితే వెంటనే ఈయనంటాడు, యోసేపు అంటాడు, ఒకవేళ మా నాన్న ఈడు పెద్దోడు అనుకుంటున్నాడేమో, వీడు చిన్నోడేమో అనుకుంటున్నాడేమో అని ఈ చెయ్యిని తీసి నానా అట్టు కాదు, ఈడు పెద్దోడు నానా కుడి చెయ్యి మీద పెట్టాలా, వీడు చిన్నోడు కాబట్టి ఎడం చెయ్యి మీద పెట్టాలా అంటే యాకోబు నాకు తెలుసురా, స్తోత్రం కలుగునుగాక, నాకు తెలుసు. ఎందుకనంటే పెద్దవాని కంటే చిన్నవాడు ఏమవబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిజంగా ఏ విధంగా అయితే పెద్దవాని కంటే చిన్నవాడిని నన్ను ఆశీర్వదించాడో అదే రీతిగా ఇప్పుడు ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పంటాడు. ఈ 2 కుమారులు మనవళ్ళు, కానీ ఇకపై వీరిని నా కుమారులుగా చేర్చుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే అప్పటి పిల్లలు కాబట్టి ఆ పిల్లలు ఏం చేశారంటే ఎడం కుడి చేపెట్టి దీవించినా లేదా ఎడం చేపెట్టి దీవించినా వాళ్ళు ఏం ప్రశ్నించరు. అదే ఇప్పుడు పిల్లలు అనుకో, అదే మా జోగాడు అనుకో, అడుగుతాడు, తాతూ నువ్వు తల పెట్టి దీవించేస్తేనే నేను దీవించబడిపోతానా? నువ్వు తల మీద చేపెట్టి దీవితేనే నేను దీవించబోతానా? సోదర, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతానా? నాకు టాలెంట్ ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆ జ్ఞానం ఉంది, నాకు అందుంది, నువ్వు నన్ను దీవిస్తే నేను దీవించబడతానా అని అడుగుంటాడు. అరే అడుగుతావా? అడగలరా అబ్బాయి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అని అడుగుంటాడు. ఎవరు? వాళ్ళు అడగలేదులేండి. ఇప్పుడు మనమైతే అడుగుతాం, నిజంగా మా నాన్న దీవిస్తే నేను దీవించబడిపోతానా? కూర్చోపోనా? థ్యాంక్స్. మా అమ్మ దీవిస్తే మేము దీవించబడిపోతామా? మా పెద్దలు దీవిస్తే మేము దీవించబడిపోతామా? నిజంగా మేము ఆశీర్వదించబడిపోతామా? నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబుకు దీవెన యొక్క విలువ తెలుసు, ఆశీర్వాదం యొక్క విలువ ఎవరికి తెలుసు? యాకోబుకు తెలుసు. అందుకనే నేను ఏ విధంగా ఆశీర్వదించబడాలి, నేను ఏ రీతిగా దీవించబడాలి అని యాకోబు తన భుజముల మీద ఏం చేశాడు? తన భుజాల మీద గొర్రె చర్మాన్ని కప్పుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అతని మీద చేపెట్టాడు, అతన్ని దీవించాడు. ఆ దీవెన యాకోబుకు తరతరాల ఆశీర్వాదకరంగా మార్చబడింది. కాబట్టి యాకోబు ఇప్పుడు యోసేపు కుమారులు మాత్రమే కాదు, తన 12 మంది కుమారులు కూడా దీవించాడు. అయితే ఒక ప్రశ్న, ఒక మనుష్యుడు దీవిస్తే నిజంగా బిడ్డలు దీవించబడతారా? ఏమిటి ప్రశ్న? ఒక మనిషి దీవిస్తే, ఒక మనిషి ఆశీర్వదిస్తే, ఒక మనిషి నువ్వు హెచ్చించబడతావయ్యా, నువ్వు ఆశీర్వదించబడతావయ్యా, నువ్వు దీవెన పొందుకుంటావయ్యా అని ఒక మనిషి దీవిస్తే నిజంగా దీవెన వస్తుందా? నిజంగా దీవెన వస్తుందా అంటే నిజంగా దీవెన వస్తుంది. పరిశుద్ధుడుగా బ్రతికినటువంటి ఒక విశ్వాసి, పరిశుద్ధురాలుగా జీవించినటువంటి ఒక విశ్వాసి, పరిశుద్ధంగా
దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి ఒక విశ్వాసి తన బిడ్డల మీద చేతులు పెట్టి తన బిడ్డలను దీవించటం ప్రారంభిస్తే, నిజంగా ఇస్సాకు తన బిడ్డల మీద చేతుల నుంచి దీవించాడు. వారికి అలాగే జరిగింది. యాకోబు తన 12 మంది బిడ్డలను దీవించాడు. యోసేపు కుమారులను దీవించాడు. ఏ దీవెనైతే యాకోబు వారి విషయంలో పలికాడో ఆ దీవెనయే వారి జీవితం నెరవేర్చబడింది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలను నీవు ఆశీర్వదించే స్థానములో ఉందువుగాక. నీవు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడుదువుగాక. ఇప్పుడు యాకోబు తన అవసాన కాలం వచ్చినప్పుడు బిడ్డలను దీవిస్తా ఉన్నాడు. ఎందుకంటే వారు ఎలా మార్చబడ్డారు? చెప్పాలి, ఎలా మార్చబడ్డారు? వారు తన బిడ్డలకు ఎలా మార్చబడ్డారు? ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. రోజున మనం కూడా మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడిగా సంఘానికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒక తండ్రిగా ఒక తల్లిగా రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నిజంగా దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. అందుకని ఒక మాట అన్నాడు, చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అమ్మాయికి అట్లా అనిపించాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అందరూ చూడండి. మహాజ్ఞాని సొలొమోను చెప్తున్న మాట, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఇంకోసారి చదవండి ఇదే మాట. యథార్థవర్తనుడైన నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడైన నీతిమంతుని యొక్క పిల్లలట వాని తదనంతరం ఎలా మార్చబడతారు? ధన్యులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుతారా? ఆది కాండం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించెను. దేవుడు ఇస్సాకును ఎప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు? అబ్రహాం బ్రతుకున్నప్పుడు. అబ్రహాం మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. నిజంగా దైవజనుడు నాయకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోషువ గాబరాతో నిండిపోయింది. గుండెంతా భారంతో నిండిపోయింది. ఇన్నాళ్ళు మోషే ఉన్నాడు కాబట్టి దేవునితో మాట్లాడాడు. మోషే ఉన్నాడు, ప్రజలు నడిపించాడు. ఇన్నాళ్ళు మోషే ఉన్నాడు, ముఖాముఖిగా ప్రభువును చూసి నడిపించాడు. అయితే ఇప్పుడు మోషే లేడు, నేను ఒంటరి వాడను కదా. మోషే లేడు, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? నేను ఎలాగ ఈ ప్రజలు నడిపించాలి? ఈ ప్రజలు ఏ మాత్రం కూడా లోబడే ప్రజలు కాదు. నిరంతరం తిరుగుబాటు చేసే ప్రజలు, నిరంతరం వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలు, నిరంతరం ఇష్టానుసారంగా జీవించే ప్రజలు. వీరితో నేను ఎలాగ ముందుకు నడిపించాలి అని యెహోషువ కలవరపడుతుండగా ప్రభు మాట్లాడుతున్నట్టు, యెహోషువ నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను మోషేకు తోడైనట్లు నీకును నేను తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిజంగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఇస్సాకు భయంకరమైన వేదనలు, అయ్యో నా తండ్రి కోల్పోయాను. కానీ దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. యథార్థవర్తులకు నీతిమంతుని పిల్లలు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా పిల్లలకు నేను ఆస్తి ఏమీ సమకూర్చలేకపోయాను, నా పిల్లల కోసం నేను ఒక ఇల్లు కట్టలేకపోయాను, నా పిల్లల కోసం ఇదిగో నా జీవితం అంతా ప్రయాసపడినా నేను వారి కొరకు బ్యాంకులో కనీసం 10 లక్షలు దాచలేకపోయాను, నా బిడ్డల కొరకు నేను ఒక ఉద్యోగం సంపాదించి పెట్టలేకపోయా, లేకపోతే నా బిడ్డలకు నేను ఏమి చేయలేకపోయాను అని నువ్వు ఒక వేదన పడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతురాలుగా ఉన్నప్పుడు, నిజంగా యాకోబు దీవెన వారికి ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడిందో, నిజంగా నీ నీతి, నీ యథార్థత నీ బిడ్డలకు గొప్ప ధన్యతను తీసుకొని వస్తుంది.
గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఇది మనుషులు ఈ ఆశీర్వాదాన్ని గుర్తించలేరు, మనుషులు ఈ ఆశీర్వాదాన్ని గమనించలేరు, మనుషుల కళ్ళకు ఈ ఆశీర్వాదం కనబడదు. కానీ ఈ ఆశీర్వాదం దైవికమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఇప్పుడు యాకోబు బిడ్డలను దీవించాడా? వాస్తవానికి మనం చూస్తే ఆ తరువాత దినాల్లో యాకోబు యొక్క 12 గోత్రికుల పేర్లలో యోసేపు పేరు తొలగించబడింది. ఎవరి పేరు? యోసేపు పేరేమైంది? తొలగించబడింది. ఆ స్థానంలో యోసేపు ఇద్దరి కుమారుల పేర్లు ఏమైందంటే యాకోబు కుమారుల పేరులోనికి చేర్చబడిపోయింది. ఏమైపోయింది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యాకోబుకు వాళ్ళు ఏ వరుస? మనవల్ల వరుస, కొడుకుల వరుస? మనవల్లో. కానీ కొడుకు స్థానంలో వారు దీవించబడిపోయారు. ఆమె కొడుకు స్థానంలోనికి వారు మార్చబడిపోయారు. అందుకే మన పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు చివరిలో ఆ 12 గోత్రికుల ఇశ్రాయేలీల గోత్రాలను తెలిపే ఈ పాలస్తీనా పట్టణం చూసారా? ఈ పాలస్తీనా పట్టణంలో వీళ్ళిద్దరి పేర్లు చేర్చబడిపోయాయి. ఎవరిద్దరి పేర్లు? మనష్షే పేరు, బెన్యామీను యొక్క పేరు. స్తోత్రం కలుగునుగాక. గడిగా చెప్దామా? ఎఫ్రాయిము పేరు, మనష్షే పేరు. ముందుగా ఎఫ్రాయిము, తరువాత మనష్షే పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ధ్యానం చేస్తా ఉండగా యాకోబు తన మరణ కాలంలో తన బిడ్డలకు ఎలా మార్చబడ్డాడంటే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా నీ యథార్థత, నీ నీతి ఖచ్చితంగా నీ బిడ్డలకు ఎలా మారుతుంది? ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే బ్రతికినన్ని దినాలు మనం ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతకాలి. బ్రతికినన్ని దినాలు నీతిగా బ్రతకాలి. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట చెప్పాడు. ఏమని? కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను ఏమాత్రం చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పగిస్తూనే ఉంటారు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజంగా దావీదు చెప్తున్న మాట. ఇదిగో నాకు ఊహ ఎప్పుడు వచ్చింది? పిల్లలకు ఊహ ఎప్పుడు వచ్చింది? ఒక 7-8 సంవత్సరాలకి వచ్చింది దావీదుకి. స్తోత్రం గాక. ఒక 6 సంవత్సరాలకు వచ్చింది కదా. ఈ 7-8 సంవత్సరాలు కూడా అన్ని జ్ఞాపకం ఉంటా ఉంటాయి. ఇప్పుడు 8 సంవత్సరాల వయసు నుండి నేను వస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చేసింది నాకు ముసలివాడిని అయిపోయా. ఒక 80 ఏళ్ళు వచ్చేసాయి. అప్పటి నుండి దరిదాపు ఈ 70 సంవత్సరాల ప్రాయంలో పెద్దలను చూసా, కుమారులను చూసా, మనవలను చూసా. కానీ ఈ 70 సంవత్సరాల వయసులో నీతిమంతులు విడవబడుట గాని, నీతిమంతుల యొక్క సంతానం భిక్షమెత్తుట గాని నేను ఏమాత్రం చూడలేదు. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుటనేనా? సో నిజంగా నీతిమంతుల సంతానం ఎన్నింటికి భిక్షమో ఎత్తరు. వారు దయాళులే అర్పిస్తూనే ఉన్నారు. వారి సంతానపు వారు కూడా ఏమవుతున్నారట? ఆశీర్వదించబడతా ఉన్నారు. అందుకే ఇప్పుడు యాకోబు తన బిడ్డలకు ఎలా మార్చబడ్డాడు? ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు.
కనుక ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డల కొరకు నువ్వు ఏం సంపాదించలేకపోయినా, నువ్వు ఏమీ వారి కొరకు కూడబెట్టలేకపోయినా, నువ్వు ఏమాత్రం దిగులు పడవలసిన అవసరం లేదు. నీవు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవుని దృష్టికి ఇష్టంగా, దేవుని ఆజ్ఞకు నమ్మకంగా ఉన్నప్పుడు నిజంగా నీ నీతి వృధా పోదు. ఇన్ని సంవత్సరాలు నీ పరిశుద్ధ జీవితం వృధా పోదు. ఇన్ని సంవత్సరాలు నీ కన్నీటి ప్రార్థన వృధాగా పోదు. నీ యొక్క ప్రయాస వృధాగా పోదు. నీ పరిశుద్ధ జీవితం వృధాగా పోదు. నువ్వు మరణించిన నీ తదనంతరము నీ బిడ్డలను దేవుడు పైకి తీసుకొని వస్తాడు. నీ బిడ్డలను దేవుడు పైకి తీసుకొని వస్తాడు. ఒకవేళ వారు అనుకోవచ్చు, ఇదేంటయ్యా నేను ఇప్పుడు పైకి రావటం ఏంటంటే, ప్రభు అంటాడు, నేను నీ తల్లి దేవుడును, నేను నీ తండ్రి దేవుడును. వారిని బట్టి నేను నీ ప్రార్థనలను, విజ్ఞాపనలు నేను అంగీకరిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాకోబులో ఉన్న మొదటి అనుభవం చెప్పండి. మొదటి అనుభవం ఏంటి? తన బిడ్డలకు తను ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అలాగే యాకోబులో ఉన్న రెండవ లక్షణం కూడా ఏంటంటే, చదవండి హెబ్రీ పత్రిక. తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. ఎక్కడ ఆనుకున్నాడట? చేతి కర్ర మొదలు మీద ఆనుకొని. ఇప్పుడు ఆ వయసులో ఎవరైనా చేతి కర్ర మీద కదా ఆనుకునేది. కానీ ఈయన ఎక్కడ ఆనుకుంటున్నాడు? తన చేతి కర్ర మొదలు మీద ఆనుకున్నాడు. చేతి కర్ర మొదలంటే, అరే ఇక్కడ ఏమైనా కర్రలు ఉన్నాయా చూడు. ఎక్కడ ఆనుకున్నాడట? ఎక్కడ? చేతి కర్ర యొక్క మొదలు మీద ఏం చేశాడు? ఆనుకొని ఏం చేస్తాడంటే దేవునికి నమస్కారం తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ ఇది లైట్ ఉంది, ఇది పెడదాం ప్రజెంట్ మీకు అర్థం కావటానికి. స్తోత్రం. దేని మీద ఆనుకున్నాడట? దేని మీద ఆనుకున్నాడమ్మా? చేతి కర్ర మీద. ఆనుకునేది ఎప్పుడు? కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితుల్లో అప్పుడేం చేస్తారు మనుషుడు? చేతి కర్రల మీద ఆనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఆనుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆధారపడటం. ఆనుకోవటం అంటే ఏంటి? ఆధారపడటం. దేని మీద? కర్ర మీద ఆధారపడటం. స్తోత్రం కలుగును గాక. వికలాంగులైన వాళ్ళు కొంతమంది, లేదా వృద్ధులైన వాళ్ళు కొంతమంది వారు కర్రల మీద ఆనుకొని లేదా ఆధారపడతా ఉంటారు. ఇప్పుడు మనము ఆనుకొనవలసిన ఒక కర్ర ఉంది. మనము కూడా ఆధారపడవలసినటువంటి ఒక కర్ర ఉంది. ఆమేన్. మనం కూడా ఏం చేయాలి? ఆనుకోవాలి, ఆధారపడాలి. ఈ రోజున చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే ఆధారపడుతున్నారు, ఆనుకుంటున్నారు. కానీ దేని మీద ఆధారపడుతున్నారు తెలుసా? చదవండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక. కొంతమంది దేనికి ఆధారం చేసుకుంటారు? స్వబుద్ధి. అసలు నేను మామూలు బుద్ధిమంతుడు అనుకున్నవా? నాకు మామూలు టాలెంట్ లేదు తెలుసా? నాకెంత జ్ఞానం ఉందో. నేను చదువుకునే నా క్లాస్ అంతట్లో నేనే పెద్ద జ్ఞానవంతుడిని. నేను చదువుకునే కాలేజ్ అంతట్లో నేనే పెద్ద జ్ఞానవంతురాలి. మా వీధిలో నాకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. నేను ఏదైనా ఇట్టే చెప్పాననుకో అట్టా జరిగిపోతా. అంతే. ఏంటి? ఇట్టే చెప్తే అట్టా జరిగిపోతా అంతే. నా మైండ్ మామూలు మైండ్ కాదు. స్తోత్రం. మ్యూజియాల్లో పెడితే ₹1,000 వస్తాయి. దేనికి? మైండ్. కానీ కొంతమంది దేని మీద ఆధారపడతా ఉంటారు? స్వబుద్ధి మీదనే ఆధారపడతా ఉంటారు. కానీ ప్రభు అంటాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఏమాత్రము ఆధారం చూసుకోనకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేని ఏం చేయకూడదట? స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకూడదు. మరి ఎవరిని ఆనుకోవాలి? దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఒక కర్ర ఇచ్చాడు కదా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆ కర్రను మనం చూస్తా ఉంటే, నిర్గమాకాండం చదవండి ఒక మాట. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం నుండి. మోషే
తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అందరూ ఈ మాట అంతా చదవండి. మోషే చదవాలందరూ. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఆమె ఎవరి కర్రను చేత్తో పట్టుకుపోయాడంట? ఇప్పుడు నిజంగా మనం చూస్తా ఉన్నప్పుడు మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నీ ప్రజలను నేను విడిపిస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడిన వెంటనే మోషే దేవుని మాటకు లోబడి ఇంటికి వెళ్ళిపోయి తన భార్య సిప్పోరా చెప్పాడు. సిప్పోరా మరి దేవుడు ఇట్లా మాట్లాడాడు అని భార్యతో చెప్పి, ఇతరు గారు మామగారు రాగానే మామగారితో చెప్పి, మరి దేవుడు వెళ్ళమన్నాడు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అని చెప్పి భార్యతో చెప్పి భార్య రెడీ అయింది, పిల్లలు రెడీ అయ్యారు, గాడి దక్కించుకున్నారు. శుభ్రంగా ఇక్కడ నుండి అక్కడ దాకా సెంటర్ దాకా వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి సెంటర్ దాకా వెళ్ళాడు. సెంటర్ దాకా వెళ్ళగానే అమ్మాయి సిప్పోరా వస్తాను, ఇక్కడే ఉండి 10 నిమిషాలు ఇంటికి వెళ్ళి వస్తాను, మర్చిపోయాను అన్నాడు. సిప్పోరా అనుకుంటుంది మా ఆయన ఏం మర్చిపోయాడు పాపం, గబగబా వెళ్తున్నాడంటే ఈయన మరలా సెంటర్ నుండి గబగబా ఇంటికి వచ్చి ఏం చేశాడంటే ఇంటి మూల నా కర్ర ఒకటి ఉంటే ఆ కర్రను తీసుకొని మళ్ళీ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కర్రను తీసుకొని మళ్ళీ వస్తుంటే భార్య అంటది, ఏమండి ఏం మర్చిపోయారు అన్నకి వెళ్ళారు? ఇదే ఏది ఈ కర్ర మర్చిపోయినమ్మా, అందుకే వెళ్ళా ఇంటికే. ఓహో కర్ర, ఈ కర్ర కాకపోతే దారిలో ఎన్ని చెట్లు లేవు, ఎన్ని కర్రలు లేవు, దారిలో ఎన్ని కర్రలు తీసుకోవచ్చు. ఓహో ఎన్ని కర్రలైనా వేరు, ఈ కర్ర వేరు. ఇది ఎవరి కర్ర? దేవుని కర్ర. అసలు అది దేవుడు కర్ర వాడతాడా? అక్కడ ఏం రాయబడి ఉంది చదవండి అన్నమాట. 4:20 మళ్ళీ చదవండి. మోషే దేవుని కర్రను తన చేత పట్టు. నిజంగా అది ఎవరి కర్ర? దేవుని కర్ర అంట. ఇక ఈ మోషే నడిచినటువంటి దినాలన్నీ కూడా ఫరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు? కర్ర పట్టుకుని వెళ్ళేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పట్టుకొని? కర్ర పట్టుకుని వెళ్ళేవాడు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాల్సి వచ్చింది అనుకో, కర్ర పట్టుకొని ఇశ్రాయేలులారా ఏం పట్టుకుని మాట్లాడేవాడు? కర్ర పట్టుకొని మాట్లాడేవాడు. నేను అనుకుంటాను ఒకవేళ భోజనం చేసేటప్పుడు కర్ర అక్కడ పెట్టేవాడు, పక్కన ఏ పెట్టుకుని అన్నం తినేవాడు, పడుకునేటప్పుడు కూడా కర్ర అక్కడ పెట్టుకునేవాడు, తన దగ్గర పెట్టుకునేవాడు. 40 సంవత్సరాల పాటు ఈయన ఎర్ర సముద్రంలోకి వెళ్ళి ఏం చేశాడు? ఆ కర్ర పట్టుకున్నాడు. బండను కొట్టినా ఆ కర్రతోనే కొట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, నేలను కొట్టిన ఇలా 40 సంవత్సరాలు మోషే ఆ కర్రను ఏ మాత్రం వదిలిపెట్టలా. పైసలా ఎప్పటి వరకు? 40 సంవత్సరాలు తన జీవితాంతం వరకు ఆ కర్రను చేత పట్టుకొనే ఉన్నాడు. కర్రను చేత, ఆ కర్రలో ఏముందని పట్టుకున్నాడంటే నిజంగా ఆ రోజు మోషే కర్రని అంతగా పట్టుకున్నాడో ఈరోజు చాలా మంది ఫోన్ అట్లా పట్టుకుంటారు. దేన్ని? కర్రని ఎట్లా పట్టుకున్నారో అంతకంటే అధికంగా. స్తోత్రం కలుగును గాక. ఇక ఎప్పుడు చూడు ఏం చేయాలా? ఆ ఫోన్ అట్లా పట్టుకునే ఉంటారు కొంతమంది. ఇక దానిలో ముఖం పెట్టారు, నాకు ఏం చెప్పరు, ఎటు పోతున్నా కానీ ఎక్కడికి వెళ్ళరు, ఆ ఫోను దగ్గరే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఈ మధ్య చాలా మందికి ఒక రోగం వచ్చేస్తుందంట. ఏమంటా రోగం అంటే తెలుసా? ఫోన్ రింగ్ అవ్వదు కానీ రింగ్ అయినట్టు కనబడతా ఉంటుంది. ఏంటి? ఫోను మెసేజ్ రాదు, రింగ్ అవ్వదు, కానీ రింగ్ అయినట్లు కనబడతా ఉంటుంది. అట్లా చాలా మంది ఏమైపోతున్నారు అంత. అసలు ఎక్కడికి వెళ్ళినా స్తోత్రం, ఇంట్లోకి వెళ్ళినా ఫోను, బయటకు వెళ్ళినా ఫోను. స్తోత్రం. ఎటు వెళ్ళినా ఎప్పుడు కూడా ఏం దగ్గర ఉండాలా? అయితే కర్ర ఉండవలసిన స్థానంలో ఏమొచ్చేసింది?
ఫోన్ వచ్చేసింది. ఒకప్పుడు చిన్న చిన్న కీప్యాడ్ ఫోన్లు ఉండేవి. ఈ కీప్యాడ్ ఫోన్ అంత జాగ్రత్త చేసుకునే వాళ్ళు కాదు. సోదరా, అది ఎన్ని ఫోన్లు పోయాయో అట్లా. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన కాడ నుండి అసలు బట్టలు వేసుకోవడం మర్చిపోయినా కానీ మర్చిపోట్లా, ఫోన్ మర్చిపోట్లా. తిండి తింటగానే మర్చిపోతున్నా, ఫోన్ మర్చిపోట్లా. అట్లా ఎప్పుడు ఎత్తు పోయినా స్వాతంత్రం గారు కాక ఈ ముఖం పుస్తకంలో నా ముఖం అప్లోడ్ చేశాను లేదా, నా ముఖాన్ని చూసి ఎంతమంది నా ముఖాన్ని కొట్టారు లేదా, ఏంటి కొట్టేదేంటా అది కొట్టారు లేదా, ఇక ప్రత్యస్తమానుగా. అయితే నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు మోషే ఎల్లప్పుడూ ఏం పట్టుకున్నాడు? దేవుని కర్రను తన చేతితో పట్టుకున్నాడు. నిజంగా ఈ రోజున దేవుని కర్ర ఏంటో తెలుసా? దేవుని వాగ్దానమే. కీర్తనకారుడు దావీదు ఒక మాట అన్నాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. ఏంటట? ఎక్కడ సంచరిస్తున్నా కన్ను కూడా కానరాని గాఢాంధకారంలో ఎటు వెళ్లాలో దారి తెలియట్లా, ఎటు వెళ్లాలో మార్గం తెలియట్లా, ఎవరి దగ్గరికి వెళ్లాలో, ఎవరిని అడగాలో, ఎవరి సహాయాన్ని కోరుకోవాలో, ఎటువైపు వెళ్లాలో, ఎటువైపు పరిస్థితులు ఎటు సాగిపోవాలో తెలియని ఒక గాఢాంధకారపు లోయలో ముందుకెళ్తున్నాడా, వెనకెళ్తున్నాడా, పక్కకి వెళ్తున్నాడా, ఈ పక్కకి వెళ్తున్నాడా? కన్ను పరుచుకున్న కానరాని చీకటిపైన గాఢాంధకారపు లోయలో కూడా ఆదరించబడేదేంటో తెలుసా? దేవుని దుడ్డు కర్ర, దేవుని దండం. ఏమిటా దుడ్డు కర్ర? దేవుని వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిచే మార్గం ఎటువంటిదైనా నిన్ను ఆదరించగలిగేది దేవుని వాక్యం మాత్రమే. మనుషులు ఎవరిని కనబడకపోయినా, సహాయం చేసేవారిని కనబడకపోయినా నీవు ధైర్యం పొందేది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. సాతాను నీ మీదకు దాడి చేయడానికి వచ్చిన నీవు వారిని జయించగలిగేది దేవుని వాక్యం మాత్రమే. అందుకే దావీదు దేవుని వాక్యాన్ని ఎంతగా కీర్తించాడు, దేవుని వాక్యాన్ని ఎంతగా కనపరిచాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, చుంచెపోన వంటిది, నా జీవము మధురమైనది. పాల వంటిది, చుంచెపోన వంటిది, నా జీవము మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాశుల కన్న కోరదగినది, రత్నరాశుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. కాబట్టి వాక్యం అనే చేతి కర్రతోనే అపరాధిని జయించగలం. ఆమేన్. ఇప్పుడు పొరపాటున పాము వచ్చిందండి, ఇంట్లోకి పాము వచ్చింది, బస్ 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 అంట, బస్ 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 పాము వచ్చింది. ఇప్పుడు నువ్వు వెంటనే పాము రాగానే దేనికోసం చూస్తావా? ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న లడ్డూలు తీసి పెడతావా? రామ్మ స్నానాలకు వచ్చావు, ఇంటికి వచ్చావు, ఒక లడ్డు పెడతా తినిల్లమ్మా, నీకోసమే తెచ్చా విజయ గోల్డ్ పాల ప్యాకెట్, పాలు పోస్తే తాగిల్లమంటావా? ఏం చేస్తావు? కర్రది 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 కర్రది. పాము వచ్చినప్పుడు దాన్ని కొట్టేదేంటి?
పాము దేంతో కొట్టగలం? కత్తితోనా గొడ్డలతో దేంతో కొట్టగలం? కేవలం పామును కొట్టి ఆయుధం మీద ఉన్నట్టు కర్ర. దాన్ని చంపే ఆయుధం ఏదంటే కర్రే. ఈ రోజునే సర్పమైన సాతానుడు కుటుంబాన్ని శోధిస్తుండగా, సర్పమైన సాతానుడు విశ్వాసాన్ని శోధిస్తుండగా, ఆత్మీయతను శోధిస్తుండగా, ఆ అపవాదిని నువ్వు జయించాలి. అపవాదిని నువ్వు జయించాలంటే అపవాదిని జయించవలసింది కేవలం వాక్యమైన కర్ర చేతను అపవాదిని కొట్టగలవు. ఆమె వాక్యమైన కర్ర నీ చేతిలో ఉన్నప్పుడు, వాక్యమైన ఆజ్ఞలను ఆ దుడ్డుకర నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అపవాదిని జయించగలం. అందుకే 40 దినాల్లో పిల్లరా అపవాదిని సాధనను యేసు ప్రవేశించడానికి వచ్చినప్పుడు ఆయన పలుసార్లు సాధనను శోధించిన ప్రతిసారి ఆయన సాధనను ఎంత కొట్టాడు? వాక్యముతోనే కొట్టాడు, వాక్యముతోనే మాట్లాడాడు. ఈ రోజున వాక్యమైన చేతికర్ర నువ్వు వినియోగిస్తున్నావా? వాక్యం అనే చేతి కర్ర మీద ఆనుకుంటున్నావా? వాక్యం మీద నువ్వు ఆధారపడుతున్నావా? వాక్యానికి లోపడుతున్నావా? వాక్యం మీద ఆధారపడితే, వాక్యం మీద ఆధారపడిన ఏ వ్యక్తి ఎన్నడూ తప్పిపోడు. ఆమేన్. ప్రవచనాల మీద ఆధారపడిన దానికంటే, దర్శనాల మీద ఆధారపడిన దానికంటే, లేదా పిల్లల కళల మీద ఆధారపడిన దానికంటే దేని మీద ఆధారపడాలి? వాక్యం మీద ఆధారపడాలి. కొంతమంది ఎక్కువ దేని మీద ఆధారపడతారు తెలుసా? రాత్రి నాకు కళ వచ్చిందండి, లేకపోతే రాత్రి నాకు దర్శనం వచ్చిందండి, ప్రవచనం ఆయన ఈ ప్రవచనం చెప్పారండి. నిజంగా వాటిని వినటం మంచిదే, అవి లేవని నేను అంటలేదు. కానీ వాటిని ఎలా చేసుకోకూడదు? ఆధారంగా చేసుకోకూడదు. ప్రతి కళను లేదా ప్రతి దర్శనాన్ని దేవుని వాక్యంతో పోల్చి చూడాలి. దేవుని వాక్యానికి గనక అవి సరిపడకపోతే దాన్ని మనం ఏం చేయాలంటే కొట్టివేయాలి. స్తోత్రం కలుగును గాక. ఒక రోజున పెద్ద ఆయన వచ్చి, రవే రాత్రి నాకు కళ వచ్చిందా అన్నాడు. ఏమయ్యా ఏమొచ్చిందా? దేవుడు నాకు కనిపించాడా? ఏం చెప్పాడు? అదే సిగరెట్లు మానే చాలా కాలం అయిందిగా నా కుమారుడా, సిగరెట్లు తాగు అన్నాడు. అందుకని దేవుడు తాగున్నాడని చెప్పి ఏం చేస్తున్నాడు? నేను మానేద్దాం అనుకున్నాను రవే, అయితే దేవుడు చెప్పాడుగా, అందుకే మళ్ళా తాగుదాం అనుకుంటున్నాను. కొంతమంది ఎట్లా ప్రతిదాని మీద, దేని మీద? స్తోత్రం కలుగును గాక. మీకు పొట్టేళ్ల మాసం వండి పెట్టమన్నాడు పాస్టర్ గారు దేవుడు. ఏ మాసం? పొట్టేళ్ల మాసం వండి పెట్టమన్నాడు మీకు దేవుడు. ఇట్లాంటి పిచ్చ కాలంలో పిచ్చ దర్శనాలు. నిజంగా దేవుని పిల్లలమైన మనం ప్రతిదాన్ని దేనితో బేస్ చేసుకోవాలి? దేవుని వాక్యంతో బేస్ చేసుకోవాలి. ఒక రోజున ఒక ఆయన వచ్చి కళ్ళలో దేవుడు మాట్లాడాడంటే, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు అన్నాడు. ఆయనకి బాప్తిసం లేదు, మారు మనసు లేదు, మందు మారినవాడు కూడా కాదు, అట్లాగే తాగుతున్నాడు. దేవుడు సార్ నేను అన్నాను, దేవుడు నీతో మాట్లాడి ఇప్పుడు మొదటి నీతో ఏం మాట్లాడతాడు ఆయన? నువ్వు మారు మనసు పొందాలయ్యా, సంఘానికి రావాలి, దేవుళ్ళకు ఎదగాలి, నువ్వు ఫలించాలి. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీ పరిశుద్ధతను, నీ సమర్పణను, నీ ఆత్మీయతను ప్రభు దుసురా అంటాడు. ఇటువంటివన్నీ కూడా ఈ దినాల చాలా మంది వాక్యాన్ని కంటే కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? వేటి మీద ఆధారపడిపోతున్నారు. రాశి ఫలాలని, జాతకాలని అరచేత చెప్తారు. ఏంటదే? హస్త సాముద్రికాలని, వీటన్నిటి మీద ఏమైపోతున్నారు? ఆధారపడుతున్నారు. కానీ మనం ఆధారపడవలసింది దేవుని వాక్యం అనే చేతి కర్ర మీద మనం ఆనుకోవాలి. ఒకవేళ ఇన్ని దినాలు దేవుని వాక్యం మీద ఆధారపడలేదేమో, ఇన్ని దినాలు దేవుని వాక్యం మీద ఆనుకోలేదేమో, ఇకపై దేవుని వాక్యాన్ని మీద నువ్వు ఆనుకొందువుగాక. దేవుని వాక్యం మీద ఆధారపడాలని ముందు వాక్యం తెలియాలి. నీకు వాక్యం తెలియాలంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అదే కదా దుష్టుల ఆలోచన చొప్పున, చెప్పండి వాక్యం చెప్పండి, చెప్పండి రాబాయ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆ తర్వాత పాపుల మార్గమున నిలవక, తర్వాత అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండి, తర్వాత దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచో దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను
నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. రోజున నువ్వు చేయనదంతా సఫలమైపోవాలనుకో, నువ్వు ఎవరి మీద ఆదుకోవాలి? దేవుని వాక్యం మీద ఆధారపడితే వాక్యం నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది, వాక్యం నిన్ను స్థురునిగా మారుస్తుంది, వాక్యం నీలో ఉన్న అవిశ్వాసాన్ని వెళ్ళగొడుతుంది, వాక్యం నీలో ఉన్న అపనమ్మికను త్రోసిపుచ్చుతుంది, వాక్యము నీ జీవితంలో క్రియ జరిగిస్తుంది. ఆ వాక్యానికి నేను స్థానం ఇచ్చుదువుగాక, వాక్యానికి లోబడుదువుగాక, వాక్యానికి అప్పగించుకుందువుగాక, వాక్యానికి వినతి చెప్పుదువుగాక, వాక్యము పట్ల వినోద కలిగి నడుచుకుందువుగాక. ఆమేన్, ఆమేన్. అందుకే యాకోబు అవసాన కాలంలో కూడా దేవుడు అనుకున్నాడు, చేతి కర్ర అను దేవుని వాక్యము మీద అనుకున్నాడు. ఆమేన్. మూడవ అనుభవం చెప్పండి. యాకోబులో మొదటిది, తన బిడ్డలకు ఎలా మార్చబడ్డాడు? ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. రెండవది, తన చేతి కర్ర అనగా, చేతి కర్ర అనగా ఏమిటి? దేవుని వాక్యం. ఎవరిని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఆ మూడవది ఏంటంటే, దేవునికి నమస్కారము చేసెను. ఏం చేశాడట? దేవునికి నమస్కారము చేశాడట. నమస్కారం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ భాషలో ఆరాధన. ఏంటి చెప్పండి? ఆరాధన. దేవునికి నమస్కారం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుని ఆరాధిస్తున్నాడు? కొద్ది సమయంలో చనిపోతాడనగా ఆ సమయంలో కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాడు. నిజంగా దేవుడు కోరుకునే కోరిక ఒకటే. చదవండి, యోహాను సువార్త 4 చదవండి. దేవుడు ఆత్మ గనుక అన్న వాక్యం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఎన్నో వచనం? 23వ వచనం. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలెను. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ. నిజంగా దేవుడు కోరుతున్నాడు ఆరాధన. ఒకవేళ మీరు పరలోకం వెళ్ళారనుకోండి, పరలోకంలో ఏముంటుంది? మనోడు అన్నట్టు దానిలో అంటాడు, పాస్టర్ గారు, పరలోకంలో బిర్యానీ ఉంటుందండి. ఏంటి? పరలోకంలో బిర్యానీ ఉంటుందా? బిర్యానీతో పాటు చిక్కులకి. పరలోకంలో ఉండదయ్యా, నరకంలో ఉంటుంది. అక్కడ నరకంలో పీసులు ఏపుడు కూడా ఉంటుంది. ఏ పీసులు ఎప్పుడు? చికెన్లకు పీసులు కాదు. ఏ పీసులు? ఏకంగా మనిషినే ఏపుతా ఉంటారు. ఇక సోత్ర అగ్ని ఆరదు, పురుగు సావు. అయితే పరలోకములో ప్రార్థన ఉండదు, పరలోకములో ప్రసంగాలు ఉండవు. పరలోకములో ఉండేదల్లా ఆరాధన మాత్రమే. ఆమేన్. పరలోకంలో ఏముంటుంది? ప్రార్థనలు ఉండవు. అక్కడ రోగాలు ఉండవు, అప్పులు ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. అక్కడ ప్రార్థన ఉండదు. అలాగే అక్కడ పిల్లలు, తల్లులు, పెళ్లిళ్ళు, పేరెంటాలు, గొడవలు, కొట్లాటలు, మారు మనుషులు వాళ్ళు అక్కడ ఉండరు. ప్రసంగాలు ఉండవు. అక్కడ ఏముంటుందంటే కేవలం ఆరాధన మాత్రమే ఉంటుంది. నిరంతరం కెరూబులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుతూ నిరంతరము కూడా కెరూబులు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధిస్తా ఉంటాయి. నిరంతరం కూడా యుగ యుగాలకు పరిశుద్ధులైన 24 పెద్దలు
4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు నిరంతరం పరిశుద్ధుడు, తండ్రిని దేవుడు పరిశుద్ధుడు, కుమారుని దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరం అక్కడేముంది? ఆరాధన ఆరాధన ఆరాధన. అందుకే పిల్లరా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఏం కోరుతున్నాడు? ఆరాధనను కోరుతున్నాడు. 2, 3, 4 కూడి ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువుని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ఆరాధించినప్పుడు ఆయన దిగి వస్తాడు. ఆ హల్లెలూయా! ఆరాధించుచుండగా దేవుని సన్నిధి దిగి వస్తుంది. నువ్వు ఒక్కడివిగా ఉన్నా సరే ప్రభుని ఆరాధించుదువు గాక. నువ్వు కుటుంబ ఆరాధన కావాలి, సంఘ ఆరాధన కావాలి, హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ముసలోడు చచ్చిపోయే ముందు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు యాకోబు ఆనుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి వాగ్దానాల మీద ఆధారపడి మనం దేవుణ్ణి మనపూర్వకంగా మనము ఆరాధించే వారిగా ఉండాలి. ఏం చేయాలి? వాగ్దానాల మీద ఆనుకొని దేవుని మనము ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడు కదా అట్టి ఆరాధన. అయితే నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఆమె శ్రమలో మన దేవుణ్ణి ఆరాధించుదుము గాక, కష్టములో కూడా దేవుని ఆరాధించుదుము గాక, దుఃఖములో దేవుని ఆరాధించుదుము గాక, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభుని ఆరాధించుదుము గాక. ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. కాబట్టి ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనకి ఏది కావాలి? ఆరాధించే అనుభవం కావాలి, ఆరాధించే స్థితి కావాలి. అయితే అంటే ఆరాధన మనకుందా పిల్లరా? ఆమె నిజంగా కొంతమంది ఆ మధ్య వాట్సాప్ లో ఒక ఆయన్ని చూశాను. ఒక పెళ్లిలో పాట పాడుతున్నాడు ఆయన. పాస్టర్ గారు పాట పాడుతూనే అలాగే ఏం చేశాడంటే పాట పాడుతూనే అట్లా పడిపోయాడు. చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రెడి పాల్ గారు కీర్తిశేషులు, అనుభవనీయులు, దైవజనులు, పెంతెకొస్తు దైవజనులు, కృపా 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 కృప అని ఆ కృపను ఆరాధిస్తూనే వెళ్ళిపోయారు. కనుక ఈ రోజున మన జీవితంలో కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉంటావో ఆరాధన బట్టి పరిస్థితులన్నీ మార్చబడిపోతా ఉంటాయి. ఆమేన్. కాబట్టి దేవుని ఆరాధించగలుగుతున్నావా? అందుకే అవసాన కాలంలో యాకోబు చేసిన 3 కార్యాలు, మరణకాలంలో యాకోబు చేసిన 3 కార్యాలు. 1, తన బిడ్డలకు ఎలా మారాడు? ఆశీర్వాదకరంగా మారాడు. నువ్వేమి సంపాదించకపోవచ్చు, యథార్థత నీతి కలిగి ఉంటే ఖచ్చితంగా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ ఆశీర్వాదం ఖచ్చితంగా నీ బిడ్డల మీద నిలిచి ఉంటుంది. 2వది, చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని వాగ్దానాల మీద ఆనుకోవాలి, దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలి. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. అలాగే పిల్లరా, దేవునికి నమస్కారం చేసి ఆరాధిస్తున్నాడు. కాబట్టి మనము కూడా అట్టి ఆరాధనలోనికి మన ఆత్మీయతను కొనసాగించుకుందాం. తల్ల ఉంచుదామా, ప్రార్థిద్దామా ప్రభు పాదాల చెంత. దేవా, ఈ అనుభవాలు నాకు కావాలి, ఈ స్థితి నాకు కావాలయ్యా చెప్దామా ప్రభుతో. దేవా, ఈ అనుభవాలు కూడా నడిపించయ్యా. అడుగుదాం ప్రభు పాదాలు చెంత. ఆరాధనకు యోగ్యుడా. నిజంగా అవసాన కాలములో యాకోబు జరిగించిన కార్యాలు, ఇదిగో తన మరణ కాలములో, మరణ దశలో కృంగిపోలేదు. మరణము వెంటాడుతూ ఉన్నప్పుడు తను కృంగిపోలేదు. ఒక మంచిగా తన యాత్రను ముగించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ మన యాత్ర ముగించవలసి వస్తే మన పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని దినాలు నువ్వు యథార్థంగా నీతిగా ఉండలేదేమో, ఇకపైన నీతి యథార్థతలు కలిగి ఉండడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఎన్ని దినాలు ప్రభువుకు యోగ్యులుగా మనం మార్చబడలేదేమో, చేతి కర్రను మన నిర్లక్ష్యం, దేవుని వాగ్దాన నిర్లక్ష్యం చేస్తామేమో. ఇకపైన దేవుని వాగ్దానాల మీద ఆనుకుందాం, దేవుని వాక్యం మీద ఆనుకుందాం, దేవుని వాక్యం మీదనే మనం ఆధారపడదాం. పిల్లగా అపవాదన చేయించడానికి దేవుని వాక్యమే మూలం, దేవుని వాక్యమే మూలం. ప్రభువుని ఆరాధించే స్థితిలోనికి మనం మార్చబడదాం. ప్రార్థిద్దామా ప్రభు పాదాలు చెప్తాం.
ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ఒక తీర్మానం చేద్దాం. ప్రభువును ఆరాధించేస్తాడు మనం నడిపించబడాలి. ప్రభువును ఆరాధించే స్థితిలోనికి మార్చబడాలి. యాకోబుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ ఏకీభవించి యేసయ్యా సభలు పెడుతూ నా యేసయ్యా ప్రభువును ఆరాధిద్దాం. యేసయ్యా నా యేసయ్యా, యాకోబుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. నిజముగా అనేక మంది భక్తుల యొక్క వారిలో ఉన్న మంచి విషయాలను మేము మాదిరిగా ఎంచుకోవాలని ఈనాడు యాకోబు జీవితంలోని 3 ముఖ్యమైన విషయాలు మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. మేము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. సంఘమునకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి తండ్రి. అదే రీతిగా ప్రభువా, చేతి కర్రైన నీ వాగ్దానాల మీద ఆనుకునే మంచి మనస్సాక్షిని మాకు దయచేయండి ప్రభువా. మీ నామాన్ని స్తుతిస్తున్నా. అదే రీతిగా నిన్ను ఆరాధించుటకు మా హృదయాలు పురికొల్పండి. ఎంతమంది ప్రభువా ఈ మాటలు ప్రత్యక్షంగాను అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది మాటలు వింటున్నారో వారందరి హృదయాలలో ఈ మాటలు ప్రతిఫలింపచేయండి. వాక్కును ప్రతిఫలింపచేయండి. వాక్యానుసారమైన కార్యములు వారి దైనందిన జీవితాలలో జరిగించి నీ కృప చేత నింపి నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు, కూడిన బిడ్డలకు, అలాగే బిడ్డల కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అందరికీ